ఇదే పూరి గారి దగ్గర నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్. యాక్చువల్‌గా ఈ వీడియో అందరూ 'టెంపర్' తర్వాత పూరి డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది అనుకుంటారు గానీ, డౌన్‌ఫాల్ 'బిజినెస్ మ్యాన్' తర్వాతనే స్టార్ట్ అయింది. బిజినెస్ జారింది. 'టెంపర్' హిట్ అయింది. కానీ అది ఆయన ఓన్ స్టోరీ గాదు. ఒక్కంత వంశీ గారి స్టోరీ. 'బిజినెస్ మ్యాన్' తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' పార్ట్ 1 వరకు మధ్యలో 12 సినిమాలు తీస్తే వాటిలో మొత్తం మీద అదర్ లాంగ్వేజ్ రీమేక్స్‌ని గూడా కలుపుకొని 36 ఫిల్మ్స్‌ని డైరెక్ట్ చేశారు. అండ్ వీటిలో ఆల్మోస్ట్ 18 మూవీస్ హిట్ అయ్యాయి. పూరి జగన్నాథ్ అండ్ విజయ్ సేతుపతి కాంబోలో ఒక మూవీ రాబోతుంది. వినటానికి ఒక డిఫరెంట్ కాంబినేషన్ కదా ఇది. ఇదే పూరి గారి దగ్గర నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఒక ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్. యాక్చువల్‌గా ఈ వీడియో 1 వీక్ బ్యాకే చేద్దాం అనుకున్నా, కానీ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని ఆగాను. ఉగాది ఫెస్టివల్ రోజున పూరి కనెక్ట్స్‌లో పార్ట్నర్ అయిన చార్మి గారు ఈ కొలాబరేషన్‌ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. పూరి జగన్నాథ్ గారు ఆయన కెరియర్ మొత్తం మీద అదర్ లాంగ్వేజ్ రీమేక్స్‌ని కూడా కలుపుకొని 36 ఫిల్మ్స్‌ని డైరెక్ట్ చేశారు. అండ్ వీటిలో ఆల్మోస్ట్ 18 మూవీస్ హిట్ అయ్యాయి. కమర్షియల్‌గా ఫ్లాప్ అయినా సరే నేనింతే లాంటి సినిమాలు కల్ట్ స్టేటస్‌కి రీచ్ అయ్యాయి. హీరో మంచి బాలుళ్లానే ఉండాలి అనే ట్రెండ్ కంటిన్యూ అవుతున్న టైంలో హీరోకి క్రాక్ అండ్ మెంటల్ అనే క్యారెక్టరైజేషన్తో కొత్త ట్రెండ్ని ఆయన సక్సెస్ఫుల్గా క్రియేట్ చేశారు. సక్సెస్ఫుల్గా అని ఎందుకు అంటున్నానంటే, నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరో క్యారెక్టర్ని టాలీవుడ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు. కొంతమంది టాలీవుడ్ టాప్ హీరోలు గతంలోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న కొన్ని క్యారెక్టర్స్ని ట్రై చేసి ఫ్లాప్స్ చూశారు. కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలాగా క్యారెక్టరైజేషన్ అండ్ నెగిటివ్ షేడ్ రైటింగ్ ని మార్చి సక్సెస్ అయ్యారు పూరి జగన్నాథ్ గారు. పూరి హీరోస్ అంటే మెంటల్ అండ్ రోగ్స్ అని చాలా మందికి ఒక ఒపీనియన్ ఉంది. కానీ కొంచెం డెప్త్ గా నోటీస్ చేస్తే పూరి హీరోస్ మెంటల్ తో పాటు ఎప్పుడు చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో చందుకి తన ఫాదర్ అంటే కోపం అండ్ ప్రేమ రెండూ ఉంటాయి. రేయ్, అందరూ మనలాగా ఉండరు అని మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా మాట్లాడతాడు. కానీ అదే తన ఫాదర్ని కొట్టారు అని తెలియగానే లెక్క చేయకుండా ఒక్కడే వెళ్ళి అందరినీ కొడతాడు. మళ్ళీ ఫాదర్ని వీడు నా తండ్రి అని మాట్లాడతాడు. కోపం ఉండాల్సినంత వరకే కోపం, అవసరమైనప్పుడు ప్రేమ దానంతట అదే బయటికి వస్తుంది అనే ఎలిమెంట్ని చాలా స్ట్రాంగ్గా కన్వే చేశారు. కన్నతల్లికే వైద్యం చేయించలేని రవి సంధ్యాని ప్రేమించి కూడా సంపాదన లేదు, నేను బాగా చూసుకోలేను అని దూరంగా ఉంటాడు. ఎందుకంటే మనం ప్రేమించేవాళ్ళు బాగుండాలి అని కోరుకోవటమే అసలైన ప్రేమ. శివమణికి మెంటల్ ఉన్నా సరే డ్యూటీలో కాంప్రమైజ్ అవ్వడు. తల్లి ప్రేమ కోసం ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకోవడానికి రెడీ అవుతాడు చరణ్. రాంబాబు సొసైటీ మీద ఉండే రెస్పాన్సిబిలిటీతోనే రెబెల్ గా తయారవుతాడు. అనాథైనా సరే పోలీస్ అయ్యాక చాలా నిజాయితీగా పనిచేసే గంగారాం, ఒక తల్లిని నీచంగా మాట్లాడితే తట్టుకోలేక కొట్టేసే చోటు, స్కామ్స్ ని ఎక్స్పోజ్ చేసే ఒక రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్ స్టోరీ. ఇలా హీరో అనాథైనా అండర్ కవర్ కాప్ అయినా సరే హీరోకి మంచితనంతో పాటు ఇంకొన్ని లేయర్స్ యాడ్ చేయడం ఆయన స్పెషల్. కానీ ఇప్పుడు ఆయన ఫెయిల్ అవుతున్నారనే విషయం అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ సాచురేటెడ్ స్టేజ్కి వచ్చింది. అంటే ఇండస్ట్రీ భాషలో చెప్పాలి అంటే ఆడియన్స్కి మొనాటనీ వచ్చేసింది. ఆయన తప్పేం లేదు, ఆయన అప్పుడు ఇప్పుడు ఒకేలాగా సినిమా తీస్తున్నారు. ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది అని అనలేం. ఎందుకంటే స్వీట్ ఎంత బాగున్నా సరే కొంతే తినగలం, తర్వాత ఎవిటి కొట్టేస్తుంది. ఇలానే పూరి గారు అవసరమైన చోట హీరోయిజం లేయర్స్ని వాడుంటే బాగుండేది. సినిమాలు హిట్ అవుతున్నాయి కదా అని అవసరమైన చోట నెగిటివ్ షేడ్స్ని ఎలిమెంట్స్ని అనవసరంగా ఫోర్స్ఫుల్గా పెనెట్రేట్ చేసి రైటింగ్ చేసి మూవీస్ చేశారు. అక్కడే తేడా కొట్టింది. ఏ క్యారెక్టరైజేషన్ రైటింగ్ అయితే పూరి గారు ఇండస్ట్రీలో సక్సెస్ అవడానికి మెయిన్ రీజన్ అయిందో, ఇప్పుడు అదే ఆయన డౌన్ ఫాల్ కి కూడా రీజన్ అయింది. ఆర్జీవి గారి దగ్గర పనిచేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్స్ లో పూరి గారు ఒక యూనిక్ స్టైల్ ని చూస్ చేసుకున్నారు. అండ్ తన ఎంపైర్ ని క్రియేట్ చేసుకోవడానికి కూడా కారణం హీరోయిజం ని కొత్తగా ప్రెజెంట్ చేయటమే. అందరూ 'టెంపర్' తర్వాత పూరి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అనుకుంటారు కానీ డౌన్ఫాల్ 'బిజినెస్ మ్యాన్' తర్వాతనే స్టార్ట్ అయింది. 'బిజినెస్ మ్యాన్' తర్వాత తీసిన 'దేవుడు చేసిన మనుషులు', కెమెరామెన్ గంగతో రాంబాబు, 'ఇద్దరమ్మాయిలతో' ఇలా వరుసపెట్టి డిజాస్టర్స్ అయ్యాయి. తర్వాత హార్ట్ అటాక్ ఏదో బిలో యావరేజ్తో గట్టెక్కాలని చూసినా కానీ గట్టు జారింది. 'టెంపర్' హిట్ అయింది, కానీ అది ఆయన ఓన్ స్టోరీ కాదు, ఒక్కంత వంశీ గారి స్టోరీ. 'బిజినెస్ మ్యాన్' తర్వాత 'ఇస్మార్ట్ శంకర్' పార్ట్ 1 వరకు మధ్యలో 12 సినిమాలు తీస్తే వాటిలో ఒక్కటే హిట్. అది ఆయన ఓన్ స్టోరీ కాదు. అంటే నీట్ గా చెప్పాలి అంటే 'బిజినెస్ మ్యాన్' తర్వాత మొన్నొచ్చిన 'డబుల్ ఇస్మార్ట్' వరకు ఆయన రాసుకొని డైరెక్ట్ చేసిన 15 సినిమాలలో ఒక్క 'ఇస్మార్ట్ శంకర్' మాత్రమే హిట్. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటే ఏదేదో చేయాల్సిన పని లేదు. ఆయన రాసిన ఈ ఒక్క డైలాగ్ అండ్ ఈ సీన్ మళ్ళీ చూస్తే చాలు. ఏటి మాకు సినిమాలు చూడడం రావట్లేదా?
మీకు ఏ తీయడం వచ్చని మేము అయ్యే చూస్తాను. ఏటి మేము చూడకుండానే శంకరాభరణం ఆడిందేటి? మమ్మల్ని సి క్లాసు టేస్ట్ లేదు అన్నం కాదు. మీకు దమ్ముంటే కొత్తగా సినిమా తీయండి. అది హీరోకి మెంటల్ అండ్ క్రాక్ అనే పాయింట్ దాటి సినిమా స్టోరీ రాయగలిగితే ఇప్పుడు కూడా పూరి గారు కంబ్యాక్ ఇవ్వటం పెద్ద విషయమేం కాదు. హీరో క్యారెక్టరైజేషన్ రైటింగ్ సౌమ్యుడు, వినమ్రుడు అనే మొనాటనీలో ఉన్న తెలుగు సినిమాకి ఆయన కైండ్ ఆఫ్ రైటింగ్ ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఆడియన్స్కి ఒక ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఆయన మళ్ళీ ఇవ్వగలిగితే మళ్ళీ ఫామ్ లోకి వచ్చేస్తారు. సిమిలర్ గానే ఇలానే కెరీర్ టఫ్ ఫేస్ లో ఉన్న హీరో గోపీచంద్ అండ్ పూరి గారు గోపీచంద్ గారు కాంబినేషన్ లో ఒక మూవీ వస్తుందని న్యూస్ వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చూద్దాం మరి ఏం చేస్తారో అనుకున్నాను. బట్ సడన్ గా ఇప్పుడు మళ్ళీ విజయ్ సేతుపతి అండ్ పూరి గారి కాంబినేషన్ లో మూవీ అని న్యూస్ వచ్చింది అండ్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అయితే విజయ్ సేతుపతి గారి మూవీ స్టోరీ సెలక్షన్ యునిక్ గా ఉంటుంది, ఆయన ఇన్డెప్త్ ఎలిమెంట్స్ ఉంటేనే స్టోరీ ఓకే చేస్తారు అనే టాక్ ఉంది. కానీ ఆయన కూడా మధ్యలో డిఎస్పి, అనాబెల్ సేతుపతి లాంటి రాడ్స్ ని చూస్ చేసుకున్నారు. బట్ పూరి గారు లైగర్, డబుల్ స్మార్ట్ లాంటి రాడ్స్ తర్వాత విజయ్ సేతుపతిని ఒప్పించారంటే డెఫినెట్ గా ఏదో ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ తోనే వస్తారు అని అనుకుంటున్నాను. అయితే ఇది గోపీచంద్ తో చేద్దాం అనుకున్న మూవీనా లేదంటే ఇది సపరేట్ ప్రాజెక్టా అనేది క్లారిటీ లేదు. ఒకవేళ ఇది సపరేట్ మూవీ అయితే గోపీచంద్ ప్రాజెక్ట్ ఇంకా లేనట్టేనా? మీరేమంటారు? ఇప్పటికైతే పూరి జగన్నాథ్ గారు అండ్ విజయ్ సేతుపతి గారి మూవీ రూమర్ టైటిల్ బెగ్గర్. ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ లో కూడా ఎలాంటి వర్కింగ్ టైటిల్ గానీ స్పెక్యులేటెడ్ టైటిల్ గానీ యాడ్ చేయలేదు. కానీ మాస్టర్ పీస్ ఇన్ ఆల్ ఇండియన్ లాంగ్వేజెస్ అని కొంచెం టెంప్టింగ్ వర్డ్స్ ని యూజ్ చేశారు. సో ఈ మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రాబోతుంది. మహారాజా, జవాన్ లో విలన్ రోల్స్ తో విజయ్ సేతుపతి గారు కూడా పాన్ ఇండియా రికగ్నైజేషన్ తెచ్చుకున్నారు. స్టోరీకి జస్టిస్ చేయగలిగిన కెపాసిటీ ఎలానూ ఉంది. అందుకే పూరి గారు విజయ్ సేతుపతి గారిని అప్రోచ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ హానెస్ట్ గా చెప్తున్నాను, ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో విజయ్ సేతుపతి గారిని చూడటానికి నేనైతే రెడీగా లేను. విజయ్ సేతుపతి గారిని కొత్తగా పూరి స్టైల్లో ప్రెజెంట్ చేస్తే చూడాలని నేను అనుకుంటున్నాను. అసలు ఒక్కోసారి మనం ఏం చేస్తున్నాం అని కొన్ని పనులు మనకు గుర్తు చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారికి రభస సినిమా గుర్తు చేసినట్టు, అలానే పూరి గారికి డబుల్ స్మార్ట్ గుర్తు చేసింది అని నేను అనుకుంటున్నాను. పైగా ఈ టైంలో మన తెలుగు డైరెక్టర్స్ మన హీరోస్ కి రాడ్స్ ఇచ్చి అదర్ ఇండస్ట్రీ హీరోస్ కి హిట్స్ ఇస్తున్నారు. ఒక లక్కీ భాస్కర్, ఒక సార్, ఒక వారసుడు, ఇలా చాలానే ఉన్నాయిలేండి. ఈ సెంటిమెంట్ వర్కౌట్ అయితే పూరి గారికి ఈసారి హిట్ కన్ఫర్మ్. ఎనీహౌ పూరి గారు కంబ్యాక్ ఇవ్వాలి అని కోరుకుంటున్న చాలా మందిలో నేను కూడా ఒకడిని. మరి అది సంగతి. ఈ వీడియోకి అయితే ఇంతవరకే. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కాబట్టి కొంచెం లైక్ కొట్టి షేర్ చేసేస్తే నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మామ. ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.